హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం సీఏ ఫైనల్ డిడక్షన్ చాప్టర్‌కి సంబంధించి క్వెషన్ ఆన్సర్స్‌ని చూద్దాం. సో, అందులో ఫస్ట్ క్వెషన్ ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ మనకి 2 స్టేట్మెంట్‌లు ఇచ్చినారు. ఆ స్టేట్మెంట్‌లు ఇచ్చి ఇన్‌కమ్ టాక్స్ ప్రకారం స్టేట్మెంట్‌లు ఎగ్జామిన్ చేయమన్నారు. ఫస్ట్‌ది ఏమంటున్నారంటే 80 ఐబీలో డిడక్షన్ చేయడానికి 80 ఐబీ డిడక్షన్ కోసం ఫైలింగ్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉంటదో ఈ కార్పొరేట్ అసెస్సీ వాళ్ళు ఫైలింగ్ ద రిటర్న్ వితిన్ ద డ్యూ డేట్ లే డౌన్ అండర్ సెక్షన్ 139(1) అనేది ఫాలో కావాల్సిన అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్. స్టేట్మెంట్ కరెక్టా కాదా? స్టేట్మెంట్ అనేది తప్పు. ఎందుకు? 80 ఐబీ వాళ్ళు ఎవరైతే డిడక్షన్ తీసుకోవాలి అనుకుంటే 80 ఏసీ 80 ఏసీ అనేది స్టిపులేట్ చేస్తది. ఏం చెప్తది? కంపల్సరీగా రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఫైలింగ్ చేయాలి. ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1). ఇది 80 ఐబీని మీరు క్లెయిమ్ చేయాలంటే 80 ఏసీని మీరు సాటిస్ఫై చేయాలి. 80 ఏసీలో ఏం చెప్తారు? 139(1) ప్రకారంగా ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. రిటర్న్ ఫైల్ చేస్తేనే బెనిఫిట్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. అది ఫస్ట్ క్వెషన్‌కి సంబంధించిన ఆప్షన్. సో, ఫస్ట్‌ది రాంగ్ అనమాట. సో, ఐ థింక్ రెడ్ మార్క్ పెడదాం. సో, దిస్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఫైలింగ్ బిలేటెడ్ రిటర్న్ అండర్ సెక్షన్ 139(1), 139(4) ఫ్రమ్ ద ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. సెకండ్‌ది ఏమంటారంటే బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. ఇది 139(4) కింద ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. అది దానివల్ల ఏమైతదంటే డిబార్ అయితది అసెస్సీ. డిడక్షన్‌ని క్లెయిమ్ చేయడానికి లేదు. 80 ఐఈ అంటున్నారు. ఇది గూనేమి ఇందాక 139(1) మనం క్లియర్‌గా చెప్పినాము. ఏమన్నాము? 139(1) రిటర్న్ ఫైల్ చేయాలి వితిన్ డ్యూ డేట్ లోపల. ఇప్పుడేమంటున్నాడు? 139(4) కింద ఫైల్ చేస్తున్నా అది డిబార్ అయితది అంటున్నాడు. అంటే వితిన్ టైమ్‌కి రిటర్న్‌ని ఫైల్ చేయలేదు. కాబట్టి ద స్టేట్మెంట్ ఈస్ రైట్. గ్రీన్ తీసుకున్నాం. సో, స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఇందాక చెప్పినది ఏం చెప్పినారు? 80 ఏసీ ప్రకారంగా 139(1)లో ఏవైతే డేట్స్ ఉంటావో ఆన్ ఆర్ బిఫోర్‌కి రిటర్న్‌ని ఫైల్ చేయాలి అని. అయి సాటిస్ఫై చేయాలి. ఇక్కడ సాటిస్ఫై చేయకున్నా ఓకే అన్నాడు. కాబట్టి స్టేట్మెంట్ రాంగ్ అన్నాం. ఇది సాటిస్ఫై చేయలే కాబట్టి డిబార్ చేస్తారన్నాడు. స్టేట్మెంట్ ఇది కూడా కరెక్టే. సో, నాట్ కరెక్ట్, కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూద్దాం. వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వెషన్? సో, సెకండ్ క్వెషన్ వేర్ ఆర్ యూ? హియర్. ఫస్ట్ ఏమంటున్నాడో చూద్దాం. ఇక్కడ సెకండ్ క్వెషన్‌లో ఏం చెప్పారంటే మనకి ఎలిజిబుల్ డిడక్షన్ కావాలి. ఎందులో? 80(సి)లో ప్రీవియస్ ఇయర్ 25 అసెస్మెంట్ ఇయర్ 26, 27కి సంబంధించి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి సంబంధించి ఎవరు? మిస్టర్ హరి పే చేస్తున్నారు. ఉందా? ప్రీవియస్ ఇయర్ 25, 26కి సంబంధించి ఈ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేసినాడు. అండ్ ఇక్కడ మెయిన్ ఏమంటే షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్. డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్ నుంచి బయటికి పోయినాడు. ఓకే. 80 ఏఈసి కింద. ఫస్ట్ ఏం చెప్తున్నారు ఫస్ట్ అంటే పాలసీ అనేది ఇష్యూ చేసినారు. ఎప్పుడు? 33/2012 అంటే ఏమి? ఆన్ ఆర్ బిఫోర్ 1/4/12. సో, యుగాంతంకి ముందర ఏవైతే డేట్ ఆఫ్ పాలిసీలు ఇష్యూ చేసుంటారో, అప్పుడు ఆ పాలిసీకి మనం ఏం తీసుకోవాలి అమౌంట్ అంటే, సమ్ అష్యూర్డ్ అనేది ఒకటుంటది. సమ్ అష్యూర్డ్ ఇంటూ 20% ఎంతైతది? 9,00,000 ఇంటూ 20% చేసుకుంటే 9,00,000 ఇంటూ 20% జస్ట్ ఎ సెకండ్ కాలిక్యులేటర్ వస్తుంది. యెస్, కాలిక్యులేటర్ ఈస్ దేర్. 9,00,000 ఇంటూ 20%. సో, 1,80,000. 1,80,000 98,000 48,000 ఇది. సో, 9,00,000 ఇంటూ 20%. 9,00,000 ఇంటూ 20% అంటే 1,80,000 అయితది. ఇంటూ 20%. ఓకే. కరెక్ట్ వెళ్ళండి. 9,00,000 ఇంటూ 20% అంటే ఎంతైతది? 1,80,000 ఆర్ ప్రీమియం ఎంత పే చేసినారు? విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. సో, 1,80,000 ఆర్ ప్రీమియం పేడ్ ఎంత? 48,000. సో, 48,000 మనం తీసుకోవాలి డిడక్షన్‌కి. సో, 80సి డిడక్షన్ ఎంత తీసుకోవాలి? 48,000. నెక్స్ట్ సెకండ్ 1/5/2019 ఇదేంది? ఆన్ ఆర్ ఆఫ్టర్ దీని డేట్ తర్వాత కాబట్టి, అప్పుడు మనము ఇంతకుముందు దీనికి ముందరైతే 20% తీసుకుంటాం. ఇప్పుడు దీని తర్వాత కాబట్టి 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఎంత? 1,50,000 పైన ఇంటూ 10% చేసుకుంటే 15,000 వస్తదనుకుంటా. జస్ట్ ఎ సెకండ్. 1,50,000 ఇంటూ
10% 15,000 వస్తది. సో, 15,000 ఆర్ 20,000 విచెవర్ ఈస్ లోయర్ అంటే 15,000 వస్తది. సో, 15,000 తీసుకోవాలి. తీసుకున్నామా? తీసుకున్నాం. యెస్ కరెక్ట్. నెక్స్ట్ 1/6/2022 1/6/2022 అంటే ఏమి? సేమ్ 1/4/2012కి సంబంధించి 10% వస్తది. బట్ ఇక్కడ పర్సన్ వచ్చేసి హ్యాండిక్యాప్డ్ పర్సన్ కాబట్టి వాళ్ళకి 15% అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, 15% ఇప్పుడు క్లెయిమ్ చేద్దాం. సమ్ అష్యూర్డ్ ఎంత? 4,00,000 4,00,000 ఇంటూ 15% జస్ట్ ఎ సెకండ్. 4,00,000 ఇంటూ 15% 60,000 60,000 ఆర్ ఆర్ 80,000 60,000 ఆర్ 80,000 విచెవర్ ఈస్ లోయర్ అంటే 60,000 60,000 వచ్చిందా? యెస్ 60,000 వచ్చింది. సో, 3 వచ్చినావా? వచ్చినావి. సో, 48 + 15 + 60 ఎంత అయితది? 1,23,000 అయితది. దట్ ఈస్ క్వెషన్ నంబర్ సెకండ్. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ ఏమంటున్నా అంటే ఇందాక నేను క్లియర్‌గా చెప్పిన డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్ నుంచి ఔట్ అయినానని. ఇప్పుడు డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌లో ఉన్నాడంట. అప్పుడేమన్నా వస్తదా? నో. ఇప్పుడు హరి ఎలిజిబిలిటీలోకి రాడు. ఎల్ఐసి క్లెయిమ్స్ తీసుకోవడానికనేది రాదు. ఎప్పుడు 80 ఈ 115 BACని ఆఫ్ చేస్తుంటే డిడక్షన్స్ క్లెయిమ్ చేయడానికి ఆప్షన్ అనేది లేదు కాబట్టి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ ఫోర్త్ వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వెషన్ నంబర్ ఫోర్త్ వన్ చూద్దాం. సో, ఇక్కడ ఏం చెప్తారంటే ఒక ఇండివిడ్యువల్ ఉన్నాడు. అసేసి అతను రెసిడెంట్ ఇండియాలో ఉన్నాడు. అతను కొన్ని డిపాజిట్ చేసినాడు. ఇన్ ద ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించి. ఏ విధంకి చేసినాడంటే ఫస్టు పీపీఎఫ్‌కి చేసినాడు. ఎంత చేసినాడు? 1,50,000 చేసినాడు. నెక్స్ట్ తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద స్పౌస్ పాలసీ టేకెన్ 1/4/2019 ఇందాకనే మనం క్యాలిక్యులేషన్ చేసినాం. ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి? స్పౌస్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పలే. కాబట్టి 3,00,000 అండ్ ఇది 1/4/2019 అంటే ఆఫ్టర్ 1/4/2012 కాబట్టి 10% తీసుకోవాలి. 3,00,000 ఇంటూ 10% అంటే 30,000 30,000 ఆర్ 36 విచెవర్ ఈస్ లోయర్ అంటే 30 తీసుకోవాలి. సో, 80Cకి 1,50,000 ప్లస్ 30,000 టోటల్ ఎంత అయితది? 1,80,000 అయితది. ఇప్పుడు నేను 1,80,000 డిడక్షన్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఏం చెప్తారంటే మాక్సిమం పర్మిషబుల్ 80 అనుకుంటా. 80 ట్రిపుల్ ఈ అనుకుంటా. సారీ 80 నేనా? డైరెక్ట్ మాక్సిమం పర్మిషబుల్ డిడక్షన్ అండర్‌స్టాండ్ 80 ఓన్లీ 1,50,000 మాత్రమే వస్తది. సో, 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ పైన తీసుకోవాలి. ఆనర్ ఆఫ్టర్ 31/3/2012 ఉంది కాబట్టి. మనం ఎటు చెప్తున్నాం? ఆనర్ ఆఫ్టర్ 1/4/2012 అని చెప్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ తర్వాత ఫిఫ్త్ క్వెషన్ ఏముందో చూద్దాం. సో, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫిఫ్త్ క్వెషన్? వేర్ ఆర్ యూ? ఫిఫ్త్ క్వెషన్. జస్ట్ ఎ సెకండ్. ఫిఫ్త్. యెస్. ఇక్కడ ఏం చెప్తానంటే మిస్టర్ బీన్ అనే ఒక ఏజ్ 40 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు. అతనికి ఒక లాటరీ అమౌంట్ వచ్చింది. ఎంత వచ్చింది లాటరీ అమౌంట్ అంటే ఒక 1,30,000 అమౌంట్ వచ్చింది. ఎంత? 1,30,000 వచ్చింది. తర్వాత డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 25, 26లో అతనికి ఇంకొక ఇన్‌కమ్ ఏముంది? ఎఫ్‌డి ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ వచ్చింది. సో, 1,30,000 ఒకటి. తర్వాత ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ 35,000 ఒకటి ఇంట్రెస్ట్. ఈ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 20,000 ఇన్ పీపీఎఫ్. పీపీఎఫ్‌లో తీసుకుంటే ఏమి మనకి 80సి డిడక్షన్ వస్తది. ఎంత? జస్ట్ ఎ సెకండ్. 20,000 నెక్స్ట్ అండ్ 34,000 ఇన్ 5 ఇయర్స్ టైమ్ డిపాజిట్. ఇది కూడా డిడక్షన్ వస్తది 34 అంటే మొత్తం ఎంత? 54,000. మనకున్న ఇన్‌కమ్ ఎంత? 1,30,000 ప్లస్ 35. బట్ ఈ లాటరీ ఇన్‌కమ్ అనేది స్పెషల్ రేట్. ఇవి స్పెషల్ రేట్‌తో టాక్సబుల్ అయితది కాబట్టి చాప్టర్ 6A డిడక్షన్ అనేది స్పెషల్ రేట్‌లతో వచ్చే వాటికి డిడక్షన్ చాప్టర్ 6A డిడక్షన్స్ అనేది రాదు. కాబట్టి ఈ 54,000 నుంచి నేను క్లెయిమ్ చేయొచ్చు ఓన్లీ 35,000 వరకు మాత్రమే. రిమైనింగ్ 1,30,000 ఏదైతే ఉందో అది టాక్సబుల్ లేకే వచ్చేస్తది. సో, 1,30,000 అనేది నాకి టోటల్ ఇన్‌కమ్ అయితది. ఇక్కడ రాసినా చూడండి. త్రూ ద వాల్యూ ఆఫ్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్‌మెంట్ 54,000 ఉన్నప్పటికీ చాప్టర్ 6 డిడక్షన్స్ కెనాట్ ఎక్సీడ్ ద గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ రేట్స్ అన్ని పక్కకు తీసేయండి. ఏవేవి స్పెషల్ రేట్స్ ఉంటాయి? 111A, 112, 112A అండ్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ ఆఫ్ ఎస్ఎస్‌సి ఓన్లీ వాటికి మాత్రమే. నెక్స్ట్ ఈ 1,30,000 మాత్రమే చూసుకోవాలి. మాక్సిమం పర్మిషబుల్ డిడక్షన్ అనేది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ సిక్స్త్ వన్. ఏం చెప్తున్నారు సిక్స్త్ వన్‌లో చూద్దాం. వేర్ ఆర్ యూ? సిక్స్త్ క్వెషన్. వేర్ ఆర్ యూ? సిక్స్త్ క్వెషన్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఫస్ట్ బేసిక్ సాలరీ అనేది ప్రొవైడ్ చేసినారు. ఎవరిది? మిస్టర్ అర్జున్‌ది. ఎంత వస్తుందంట?
1,00,000 పర్ మంత్ వస్తుంది. జస్ట్ సెకండ్ రాంగ్ పోయింది. 1,00,000 పర్ మంత్ వస్తుంది. ఓకే. తర్వాత ఈ ఆల్సో ఎంటైటిల్ టు డిఎన్ఎస్ అలవెన్స్. ఆ డిఎన్ఎస్ అలవెన్సెస్ గుణ వస్తుంది ఎంత 40% బేసిక్ శాలరీలో. 1,00,000లో 40% అంటే 1,00,000లో 40% అంటే 40,000. అయితే ఇంకేం చెప్తున్నారు 40,000లో 50% డిఎన్ఎస్ అలవెన్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ పే ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్. దీనిలో 50% మాత్రమే ఫార్మ్ పార్ట్ అంటే 20,000. సో బేసిక్ ఎంత 1,00,000 ప్లస్ 20,000 1,20,000. సో 1,20,000 ఇంటూ 12 months is equal to 20 1,00,000. జస్ట్ సెకండ్ క్యాలిక్యులేటర్ చెప్పండి. 1,20,000 ఇంటూ 12 తీసుకుంటే 14,40,000. ఓకే 14,40,000 అది ఇన్కమ్కి. సారీ బేసిక్ శాలరీ డిఎన్ఎస్ ఫార్మ్ పార్ట్కి చూస్తున్నాం. నెక్స్ట్ both Mr. Arjun and his employer contribute 15% of basic salary to the pension scheme referred. ఇక్కడ పెన్షన్ స్కీమ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 వర్డ్స్ మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒకటి పెన్షన్ ఫండ్ అంటాడు, ఒకసారి స్కీమ్ అంటాడు. పెన్షన్ ఫండ్ అంటే సెక్షన్ వేరేది వెళ్ళిపోతుంది. పెన్షన్ స్కీమ్ అంటే ఇక్కడ వచ్చేస్తాం మనం 80CCDలోకి వచ్చేస్తాం. 80CCDలోకి వచ్చేస్తాం. ఐ థింక్ ఇక్కడే ఉంది అనుకుంటా. 80CC అగ్రిగేట్ కాంట్రిబ్యూషన్ టు 80CCC అదికో. సో అన్ని సెక్షన్స్ ఇక్కడ ఉన్నవే. 80C వచ్చేసి డిడక్షన్స్కి సంబంధించి, 80CCC సర్టెన్ పెన్షన్ ఫండ్కి సంబంధించి, 80CCD1 ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ అన్నప్పుడు 80CCD లేకపోతాము, ఫండ్ అన్నప్పుడు 80CCC లేక వచ్చేస్తాము. ఇక్కడ 80CCD1లో ఏమి 10% ఆఫ్ శాలరీ ఆర్ 20% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ హ్యాస్ ద కేస్ మేబీ. ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానే ఉంటే, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనేది గవర్నమెంట్ చేస్తుంటే 14% ఆఫ్ శాలరీ తీసుకుంటాము. నార్మల్గా ఇక్కడ ఏమంటే ఎన్పిఎస్ కేసే దానిలో 10% ఆఫ్ శాలరీ ఆర్ 14% ఆఫ్ శాలరీ. ఎప్పుడు డిఫాల్ట్ ట్యాక్స్ రేటింగ్ అయితే 14%, నార్మల్ ట్యాక్స్ రేటింగ్ అయితే 10%. ఓకే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమన్నాడు మిస్టర్ అర్జున్ ఉన్నాడు. ఓకే, అర్జున్ కాంట్రిబ్యూషన్ అంటే అర్జున్ అంటే ఎవరు? ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత 15% ఆఫ్ బేసిక్ సాలరీ టు ద పెన్షన్ స్కీమ్. పెన్షన్ స్కీమ్ అంటే మనం ఏ సెక్షన్ చూసుకోవాలి? 80CCDలు చూసుకోవాలి, నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామిన్ చేయమంటున్నారు. ట్యాక్స్ ట్రీట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ అర్జున్కి ఎక్సైజ్ టు షిఫ్ట్ అవుట్. ఒకవేళ డిఫాల్ట్ ట్యాక్స్ రేటింగ్ పక్కన పోతే ఏముంటుంది? ఒకవేళ డిఫాల్ట్ ట్యాక్స్ రేటింగ్ అయితే ఏమి ఫస్ట్ పక్కన పోతే ఏముంటుంది అంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎంప్లాయీ హ్యాండ్లో చెక్ చేద్దాం. ఎంప్లాయీ హ్యాండ్లో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఓన్ కాంట్రిబ్యూషన్ టు ద స్కీమ్లో ఇన్ అర్జున్ అనేవాడు ఎక్సైజ్ చేసుకోండి ఆప్షన్ టు షిఫ్టింగ్ ఆఫ్ అండర్ సెక్షన్ 115. ఇప్పుడు నార్మల్ ప్రొవిజన్స్లో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు సచ్ పెన్షన్ అనేది ఏం చేయాలంటే ఫస్ట్ అతని ఇన్కమ్లో యాడ్ చేయాలి. ఏం ఇన్కమ్లో? శాలరీ ఇన్కమ్లో యాడ్ చేయాలి. తర్వాత అతనికి ఎంతైతే అమౌంట్ వస్తుందో బేసిక్ శాలరీ 15% ఆఫ్ బేసిక్ శాలరీ 15% ఆఫ్ బేసిక్ శాలరీ ఎంత 15% ఆఫ్ బేసిక్ శాలరీ చూసుకొని వాటిపైన క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో సారీ, ఇక్కడ 15% బేసిక్ శాలరీ కాదు కదా. ఓకే, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది. ఎస్, వాళ్ళు తీసుకుంటున్నది ఎంత తీసుకుంటున్నారో 15% బేసిక్ శాలరీలో వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఎంత 15% ఆఫ్ శాలరీ అంటే 1,80,000లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 15% ఆఫ్ బేసిక్ శాలరీలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది. అంటే వాళ్ళు ఎంత క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు 1,80,000. ఇప్పుడు అతనికి 1,80,000 వస్తుందా అంటే మొత్తం 1,80,000 అనేది రాదు. మనకి శాలరీలో ఏమేమి తీసుకోవాలి? బేసిక్ ప్లస్ డిఏ ఫార్మ్ పార్ట్ ఎంత వచ్చింది? బేసిక్ ప్లస్ డిఏ ఫార్మ్ పార్ట్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ చేసినది 14,14,000. ఓకే, 14,14,000ని ఇక్కడ పెట్టుకుందాం. సో పెన్షన్ స్కీమ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. స్కీమ్ అన్నప్పుడు 80CCD1 వస్తుంది, ఫండ్ అన్నప్పుడు 80CCC వస్తుంది. ఇక్కడ వాటిలో ఏం చెప్పాలి అంటే రిస్ట్రిక్టెడ్ టు 10% ఆఫ్ శాలరీ. ఎంత? 10% ఆఫ్ శాలరీ. ఇక్కడ శాలరీ అంటే 2 వస్తాయి. శాలరీ ప్లస్ శాలరీ అంటే మళ్ళీ శాలరీ రాసిన, సారీ. ఒకటి బేసిక్ ప్లస్ టిఎన్ఎస్
అలవెన్స్ 2 వస్తాయి. సో, బేసిక్ డిఎన్ఎస్ అలవెన్స్‌ని చెక్ చేసుకోవాలి. బేసిక్ డిఎన్ఎస్ అలవెన్స్ నేను ఆల్రెడీ కాలిక్యులేషన్ చేసిన. ఎంతొచ్చింది? 14,40,000. 14,40,000 పైన 10% అంటే 1,44,000. వాళ్ళెంత చేస్తున్నావు? 1,80,000. 1,80,000, 1,44,000. ఆ 36,000 అనేది రాదు. ఎక్కడ? 80 సీసీడీలో రాదు. ఎందులో రాదు? 80 సీసీడీ1 ఎంప్లాయర్స్‌కి సంబంధించి. ఇప్పుడు ఆ అడిషనల్‌ని 80 సీసీడీ1బి అనేది ఇంకో సెక్షన్ ఉంటది. ఇదేమంటారంటే ఏవైతే 80 సీసీడీ1లో రాలేదో ఫర్దర్ డిడక్షన్ మీరు క్లెయిమ్ చేయొచ్చు అప్ టు 50,000 వరకు. అంటే మనకెంతుంది ఎక్స్‌ట్రాగా 36,000. సో, 36,000 మీరు 80 సీసీడీ1బిలో క్లెయిమ్ చేసుకోండి కావాలి అనుకుంటే. ఎప్పుడు 80 సీసీడీ1లో వచ్చేసి 10% ఆఫ్ సాలరీ. 10% ఆఫ్ సాలరీ అంటే సాలరీ ప్లస్ బేసిక్ తీసుకోవాలి ఫార్మ్ పార్ట్‌లో. దానిలో ఇన్ ఎక్సీస్ ఫర్దర్ ఇంకేమన్నా మిగులితే కాంట్రిబ్యూషన్ అనేది 80 సీసీడీ1బిలో క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, మొత్తం 1,44,000 అలవబుల్ డిడక్షన్ వచ్చేసి 80 సీసీడీ1బి అండ్ ఇంటూ కన్సిడరేషన్ 50,000 మళ్ళీ 1,50,000 ఎక్సీడ్ కావద్దు. ఓవరాల్ లిమిట్‌లో చూసుకోవాలి. 80 సీసీఈ ప్రకారంగా. తర్వాత 80 సీసీడీ1బిలో 50,000 ఉంటది. 36,000 క్లెయిమ్ చేయొచ్చు. ఈ 80 సీసీడీ1బి అనేది ఈ 80 సీసీఈలోకి రాదు. అంటే ఓవరాల్ లిమిట్ 1,50,000లోకి రాదు. లేదా ఇంకొక రకంగా ఏమంటే ఇక్కడ ఈ 1,40,000 పక్కన పెట్టేసి ఇక్కడ 50,000 తీసేసుకొని రిమైనింగ్ ఇక్కడ తీసుకుంటే అయిపోతది. సో, 1,15,000 అక్కడ ఫస్ట్ ఆల్టర్‌నేటివ్‌గా తీసుకొని 1,80,000లో 50,000 తీసేస్తే 1,30,000ని 80 సీసీడీ1లో తీసుకోవచ్చు. అది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్‌కి సంబంధించిన కాలిక్యులేషన్ అది. ఇప్పుడు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్‌కి చూద్దాం. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ సేమ్ అట్లనే చెప్తారు. ఏమంటారు? మాక్సిమం వచ్చేసి 10% ఆఫ్ సాలరీ అంటారు. ఇక్కడ దేర్‌ఫోర్ డిడక్షన్ వచ్చేసి 80 సీసీడీలో రిస్ట్రిక్టెడ్ టు 1,44,000 ఈవెన్ తో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 1,80,000 ఎంప్లాయీలో కూడా 1,44,000 ఎంప్లాయర్‌లో కూడా 1,44,000 బట్ ఎంప్లాయీలో ఏమి అంటే 80 సీసీడీ1బి అనేది అడిషనల్ సెక్షన్ ఉంటది. దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు రిమైనింగ్ అమౌంట్‌ని. తర్వాత ఇప్పుడు ఆ సాలరీలో 1,80,000ని ఇంక్లూడ్ చేసేసుకోవాలి. అండ్ హౌఎవర్ ఈ డిడక్షన్ అనేది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 1,44,000 పెన్షన్ స్కీమ్ అనేది ఈ 1,50,000 80 సీసీలోకి రాదు. ది డిడక్షన్ ఈస్ వుడ్ ఓవర్ అండ్ అబోవ్ ద అదర్ డిడక్షన్ ఆఫ్ ద లిమిట్‌కి సంబంధించి. ఇంకొకటి ఏమన్నారు? డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్‌లో పే చేస్తుంటే ఏంది అని అంటాడు. అప్పుడేమంటాడంటే అర్జున్ అనేవాడు నాట్ ఎలిజిబుల్ ఫర్ 80 సీసీడీ1 1బి. ఇదేంది 1బి అంటే ఇందాక చేసినాం మనం 1,44,000 ఒక దానిలో వేసి 36,000 సంథింగ్ ఒక దానిలో వేసి అది రాదు. అంటే ఎంప్లాయీకి సంబంధించిన కాంట్రిబ్యూషన్ అనేది రాదు. బట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది వస్తది. అది కూడా ఎంతొస్తదంటే 14% ఎంప్లాయర్ ఎంతొస్తది? 14% ఆఫ్ సాలరీ. సాలరీ అంటే సాలరీ ప్లస్ బేసిక్ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ 1,44,000 ఇంటూ 14% అంటే 2,01,600 80 సీసీడీ2లో తీసుకోవచ్చు. ఎంటైర్ కాంట్రిబ్యూషన్‌కి సంబంధించిన అమౌంట్‌ని 2,00,000 వరకు వస్తది కాబట్టి 1,80,000 కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఎంటైర్ కాంట్రిబ్యూషన్‌ని డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్వెషన్ నంబర్ 6th వన్‌కి సంబంధించిన క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి క్వెషన్ నంబర్ 7th వన్. ఏం చెప్తున్నారు క్వెషన్ నంబర్ 7th వన్‌లో అంటే ఇక్కడ ఒక పర్సన్‌కి సంబంధించిన ఫస్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇచ్చినారు. ఎవరతను? మిస్టర్ నీరజ్. ప్రీవియస్ ఇయర్ 25, 26 అసెస్మెంట్ ఇయర్ 26, 27కి సంబంధించి 9,00,000 ఇచ్చినారు. అండ్ తర్వాత ఫాలోయింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అతను చేసినాడు ఆ ఇయర్‌లో. ఏమేమి చేసినాడు? పీపీఎఫ్ 1,30,000 చేసినాడు. ఏం చేయొచ్చు పీపీఎఫ్ వస్తే? పీపీఎఫ్ అంటే 80 సిలో తీసుకోవచ్చు. నెక్స్ట్ స్కూల్ ట్యూషన్ ఫీ 80 సిలో తీసుకోవచ్చు. రీపేమెంట్ ఆఫ్ ఔటింగ్ లోన్ 80 సిలో తీసుకోవచ్చు. కాంట్రిబ్యూషన్ టు అప్రూవ్డ్ పెన్షన్ ఫండ్. ఇందాక పెన్షన్ స్కీమ్ అన్నప్పుడు 80 సీసీడీకి పోయినా. పెన్షన్ ఫండ్ అన్నప్పుడు 80 ట్రిపుల్ సికి పోవాలి. సో, ఈ 3 ఒక సెక్షన్‌లోకి వచ్చేస్తాయి. ఇవి 1,30,000 ప్లస్ 95 ప్లస్ 30,000 ఎంతొస్తది? 3 కలిపితే 2,55,000 తర్వాత 1,05,000 ఇదేమో 80 సిలోకి వస్తది. ఇదేమో 80 సీసీ ట్రిపుల్ సిలోకి వస్తాయి. బట్ ఈ 2 ఓవరాల్ లిమిట్ ఆఫ్ ఈ 80 సీసీఈలోకి వచ్చేస్తాయి కాబట్టి 1,15,000 వాళ్ళు క్రాస్ కాకూడదు ఆ అమౌంట్ అనేది. సో, కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ ఫండ్‌కి సంబంధించి చూస్తున్నప్పుడు 1,15,000 రావాలి. ఎంతొచ్చింది? యెస్ 1,50,000 అనేది డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. దట్ ఈస్ క్వెషన్ నంబర్
7th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th వన్ చూద్దాం. 8th క్వశ్చన్ వేర్ ఆర్ యూ 8th క్వశ్చన్ వేర్ ఆర్ యూ. ఓకే, క్వశ్చన్ చూడండి. ఏమంటున్నారు ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 8 మిస్టర్ రవి అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతని ఏజ్ ఎంత 45 years అండ్ అతను ఏం పే చేస్తున్నాడు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నాడు. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే మీకు ఏది గుర్తు రావాలి సెక్షన్ 80D గుర్తు రావాలి. నా ప్రీమియం పే చేస్తున్నాడు, ఎంత పే చేస్తున్నాడు 22,000. ఓకే, 22,000 పే చేసినాడు అంట. టు ఇన్సూరెన్స్ ఇస్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఆఫ్ హిస్ స్పౌస్. అతనికి అతని స్పౌస్ కి ఇద్దరు కలుపుకొని 22,000. హీ ఆల్సో పేడ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 47,000 డూరింగ్ ద ఇయర్ టు ఇన్సూర్ ద హెల్త్ ఆఫ్ హిస్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ కి సంబంధించి అతను ఏమంటారు నాట్ డిపెండెంట్ కానీ కాకపోతే సంబంధం లేదు. ఎంత పే చేసినాడు 47,000. ఓకే, 47,000. నెక్స్ట్ and he contributed 4,600 to central government health scheme during the year. He also incurred 3,000 in cash and preventive health checkup of himself and his spouse. 4,500. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కి సంబంధించి ఎంత 4,600 పెట్టుకున్నాడు. ఇంకోటి ఏమి ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఎంత తీసుకున్నాడు 3,000 తీసుకున్నాడు. వాళ్ళ ఫాదర్ కోసం 4,500 తీసుకున్నాడు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఇక్కడనేమో ఇది క్యాష్, ఇక్కడనేమో చెక్. కంప్లీట్ ద డిడక్షన్స్ అలవబుల్ అండర్ సెక్షన్ 80D. మిస్టర్ రవి వచ్చేసి ఆప్ట్ అవుట్ అయితే. సో మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది ఇక్కడ 22 + 3 25 + 4,600 అంటే 29,600 అవుతుంది. 47 + 4,500 అంటే 51,500 అవుతుంది. బట్ 80D ఏం చెప్తుంది అంటే దిస్ లిమిట్ టు ద లిమిట్ వచ్చేసి 25,000 వరకు మాత్రమే వస్తుంది. 51,000 ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 50,000 వరకు మాత్రమే వస్తుంది. ఇప్పుడు దీనికోసం మనం ఏం తగ్గించుకోవాలి అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 22,000 డైరెక్ట్ మొత్తం తీసేసుకోవచ్చు అది. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి అంటే ఇది పక్కన తీసేద్దాం. ఇందులో 3,600లో ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 3,000 తీసుకోవాలి. ఎందుకు 22 + 3 తీసుకుంటే 25 వస్తుంది. నెక్స్ట్ 47 ఇందులో 3,000 మాత్రమే తీసుకోవాలి, అప్పుడు 50,000 వచ్చేస్తుంది. దట్ ఈస్ 80Dకి సంబంధించి మొత్తం ఎంత వస్తుంది 25 + 50 అంటే 75,000. సో ఆన్సర్ చెక్ చేద్దాం. 75,000 డిడక్షన్ క్లెయిమ్ చేసినారు. సో టోటల్ డిడక్షన్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 25,000. ఎవరికి సెల్ఫ్ స్పౌస్కి. నెక్స్ట్ పేరెంట్స్ వాళ్ళకైతే 50,000 ఎక్సీడ్ కావద్దు. ఇన్ కేస్ ఆఫ్ టోటల్ డిడక్షన్స్ అలౌడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఆఫ్ సెల్ఫ్ స్పౌస్ అండ్ ఫాదర్ హీస్ 3,000 విచ్ ఈస్ ఇజన్. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంకేమంటే ఇక్కడ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ నేను ఇక్కడ తీసుకోపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఇది రెండు కలిపినామంటే మళ్ళీ 5,000 ఎక్సీడ్ కావద్దు. ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటున్నారు ఇన్ దిస్ కేసులో టోటల్ డిడక్షన్ అలౌడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఆఫ్ సెల్ఫ్కి స్పౌజ్కి ఫాదర్కి అందరికీ కలిపి 3,000 తీసుకున్నా. ఎందుకు వీళ్ళకి పైన వాళ్ళకి ఆల్రెడీ నాకు వేరేది ఉంది కాబట్టి నేను దాన్ని తీసుకున్నా, దీన్ని తీసుకోలే. వీళ్ళకి ఒకటే తీసుకున్నా, సో 3,000 వస్తుంది. మ్యాక్సిమం పర్మిషబుల్ లిమిట్ ఎంత 5,000. సో మ్యాక్సిమం పర్మిషబుల్ లిమిట్లోనే నేను ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 9th క్వశ్చన్. మిస్టర్ యతిన్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతనికి ఏజ్ ఎంత 48 years. అతను మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసినాడు. ఎంత 23,000 పే చేసినాడు. ఓకే, ఎంత పే చేసినాడు 23,000 పే చేసినాడు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ హ్యాస్ వెల్ యాజ్ హిజ్ వైఫ్ అండ్ స్పౌస్కి అండ్ డిపెండెంట్ చిల్డ్రన్కి. ఈ ఆల్సో పేడ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 35,000. వాళ్ళ మదర్కి సంబంధించి ఎంత పే చేసినాడు 35,000 పే చేసినాడంట. నెక్స్ట్ ఏజ్డ్ 71 years, నాట్ డిపెండెంట్. ఓకే, మెడికల్ ఎక్స్పెండిచర్ 24 ఆన్ హిస్ ఫాదర్. 24 మెడికల్ ఇన్సూరెన్స్ చేసినా చూడండి, అతనికి ఇన్సూరెన్స్ అనేది కవర్ చేయాలి మెడిక్లెయిమ్ పాలసీ అనేది. నెక్స్ట్ హిస్ ఫాదర్ హీజ్ ఆల్సో నాట్ డిపెండెంట్ అపాన్ హిమ్. హీ కాంట్రిబ్యూటెడ్ 6,500 టు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ డ్యూరింగ్ ద ఇయర్. ఎంత 6,500 సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్కి చేసినాడు. ఇప్పుడు వీని ప్రకారం చూసుకుంటే వీనికి ఎంత చేసుకున్నాడు 23 + 6,500 అంటే 29,500. మనం ఇందాకనే చూసినాం ఎంత లిమిట్ 25,000 వరకు మాత్రమే వస్తుంది సెల్ఫ్కి స్పౌస్కి. వీళ్ళకి కలుపుకుంటే 35 + 24 అంటే 59 వస్తుంది.
బట్ రిస్ట్రిక్షన్ ఎంత 50,000 వరకు మాత్రమే వస్తుంది. సో 50 ప్లస్ ఇక్కడ 25 తీసుకుంటే 75 మాత్రమే వాళ్ళకి వచ్చేది. ఆన్సర్ చూద్దాం ఎంత వచ్చింది, 75. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th వన్? చూడండి 10th ఏం చెప్తారంటే మిస్టర్ మోహన్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను రెసిడెంట్ పర్సన్. ఓకే, ఈ రెసిడెంట్ ఇండివిజువల్ అతను 60,000 పెట్టినాడు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి ఎవ్రీ ఇయర్ కి. ఎందుకు? ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హిజ్ డిజేబుల్డ్ గ్రాండ్ ఫాదర్. ఎవరి కోసము? వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కోసం ఖర్చు పెట్టినాడు 60,000. హూ ఈజ్ హోలీ డిపెండెంట్ అపాన్ హిమ్. ఓకే, తర్వాత మెయింటెనెన్స్ కోసం డిజేబిలిటీ. ద డిజేబిలిటీ ఈజ్ వన్ విచ్ కమాండ్ ద పర్సన్ విత్ డిజేబిలిటీ. ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొటెక్షన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద మెడికల్ అథారిటీ గురించి ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేయమంటాడు? 80DD ఈలో చేయమంటున్నాడు. 80DD ఏమంటారు అంటే 80DD డిపెండెంట్ డిజేబుల్ పర్సన్. ఎవరు? నీ మీద డిపెండెంట్ అయి ఉండాలా, అతనికి డిజేబిలిటీ ఉండాలా. ఈ డిపెండెంట్ వచ్చేసి నీకు రిలేటివ్ అయి ఉండాలా. రిలేటివ్ అయి ఉంటే నువ్వు తీసుకోవచ్చు. రిలేటివ్ అంటే అతని యొక్క స్పౌజ్, చిల్డ్రన్స్ వాళ్ళు వచ్చేస్తారు. అంతేకాని గ్రాండ్ ఫాదర్ అనేవాడు రిలేటివ్లో రాడు, కాబట్టి తనకి డిడక్షన్ అనేది రాదు. సో డిపాయిడ్ బై మోహన్ we will not be allowed any deduction 80DD లో. ఎందుకు? ఇఫ్ ఇండివిజువల్ అసెస్ ఇంకర్స్ ఎనీ ఎక్స్పెండిచర్ ఆఫ్ డిపెండెంట్ డిజేబుల్ రిలేటివ్. ఏమి? డిపెండెంట్ డిజేబుల్ రిలేటివ్ అయి ఉండాల. గ్రాండ్ ఫాదర్ అనేవాడు రాడు డిపెండెంట్ డిజేబిలిటీలోకి. ఒకవేళ ఈ మిస్టర్ మోహన్ అనేవాడు డిపాజిట్ చేసినాడు డిపెండెంట్ ఫాదర్. ఎస్, ఫాదర్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాడు రిలేటివ్ డెఫినేషన్లో. సో ఏం చెప్తున్నారు? ఎక్స్పెన్సెస్ అనేది చేసినారు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు పర్సన్? ఫాదర్ వచ్చినాడు. ఫాదర్ అంటే డిపెండెంట్ అవుతాడు. డిపెండెంట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. 80Dలో డిపెండెంట్ అయ్యి అతనికి ఒక డిజేబిలిటీ ఉంటే అతను మీ రిలేటివ్ అయితే మీరు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. ఆ డిజేబిలిటీ అనేది నార్మల్ డిసేబిలిటీనా, సివియరా? నార్మలా, సివియరా అని చూసుకోవాలి. నార్మల్ అయితే ఒక అమౌంట్ ఉంటుంది, సివియర్ డిజేబిలిటీ అయితే ఒక అమౌంట్ ఉంటుంది. నార్మల్ అయితే 75,000 వస్తుంది, సివియర్ అయితే 125 వస్తుంది. దీనికోసం మీరు ఏం చేసి ఉండాలా? ఈ డిజేబిలిటీ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతని పైన మీరు కొంత ఖర్చు పెట్టిండాలా. ఆ ఖర్చు ఎంత? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమౌంట్ ఎంతనా కావచ్చు. ఈవెన్ మీరు ఒక 10 రూపీస్ ఖర్చు పెట్టినప్పటికీ మీరు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. 75,000 ఆర్ 1,25,000 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్ డిపాజిటెడ్. నువ్వు ఎంత డిపాజిట్ చేసినావు అనేది కాదు, నువ్వు అమౌంట్ ఖర్చు పెట్టినావా లేదా. ఈవెన్ మీరు 5 రూపీస్ పెట్టినప్పటికీ ఈ అమౌంట్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో డిపెండెంట్ సివియర్ డిసేబిలిటీనా, నార్మల్ డిసేబిలిటీనా చెక్ చేస్తే చాలు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 11th వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th వన్. ఏముంది 12th లో? చూడండి, మిస్టర్ గోపాల్ అనే పర్సన్ ఉన్నాడు. అతను ఒక 3 ఎడ్యుకేషన్ లోన్లు తీసుకున్నాడు. ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏ సెక్షన్ వస్తుంది? 80E. ఎడ్యుకేషన్ అనేది ఏమి? 80E లోన్స్ వస్తాయి ఆన్ 1st April 2025కి. డీటెయిల్స్ ఆఫ్ విచ్ గివెన్ బిలో. లోన్ 1, లోన్ 2, లోన్ 3కి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకున్నారు. గోపాల్, సన్ ఆఫ్ గోపాల్, డాటర్ ఆఫ్ గోపాల్, MBA, బీటెక్. ఓకే, అమౌంట్ ఆఫ్ లోన్ ఎంత? 6 lakhs, 3 lakhs, 4,50,000. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే 80Eలో డిడక్షన్ అనేది మనకు వచ్చేది ఏ దానికి అంటే ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పైన. ఈ కదా, ఈ ఎడ్యుకేషన్ కోసం ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ అంటే ఆఫ్టర్ సెకండరీ ఏంటన్నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చేసే కోర్సులని హయ్యర్ ఎడ్యుకేషన్ అంటాము. వాటికి గానే మీరు తీసుకుంటే వాటిపైన వచ్చే లోన్ కట్టే ఇంట్రెస్ట్ అమౌంట్ మీకు వస్తుంది. సో లోన్ ఇది, ఇంట్రెస్ట్ ఇది. ఎంత ఉంది ఇంట్రెస్ట్? 24 + 16 + 12. సో జస్ట్ సెకండ్, 24 + 12 + 16. సో 52,000. సో 52,000ని మీరు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. సో చూద్దాం 52,000 డిడక్షన్ ఏం చెప్తున్నా చూడండి. డిడక్షన్ అండర్ సెక్షన్
80E ఇది అవైలబుల్ ఇండివిజువల్ ఎస్ఎస్సికి. ఎప్పుడు అతను మళ్ళీ ఖచ్చితంగా డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్ నుంచి బయటికి రావాలి. షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇంట్రెస్ట్ పేడ్ బై హిమ్ ఇన్ ప్రీవియస్ ఇయర్. అతను పే చేసి ఉండాలి. ఏ దానికోసం లోన్ తీసుకోవాలి? ఫర్ పర్సూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ హిస్ స్పౌస్ ఆర్ చిల్డ్రన్స్. అతని కోసం కానీ, అతని వైఫ్ కోసం కానీ, అతని పిల్లల కోసం కానీ, ఎవరి కోసమో ఒకరి కోసం లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకునే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చదువుతుండాలి. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎనీ కోర్స్ ఆఫ్ స్టడీ పర్సూడ్ ఆఫ్టర్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ తర్వాత. ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద అబోవ్ లోన్ వుడ్ బి ఎలిజిబుల్. ఎంత? 24 త్రూ 16, 24, 12, 16 3 కలుపుకుంటే 52,000. సో 52,000 డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. దట్ ఈస్ 12th క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఏం చెప్తున్నా చూద్దాం. 13th క్వశ్చన్. మిస్టర్ అంకుర్ అనేవాడు పర్చేజ్ చేసినాడు రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్కి ఎంత? 48 lakhsకి ఆన్ 1/4/2017 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ హీ టుక్ హౌసింగ్ లోన్ ఆఫ్ 35 lakhs ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఎస్బి ఇండియా అట్ ద రేట్ ఆఫ్ 11%. ఏమంట? అతను 48 lakhsకి సంబంధించి హౌస్ కొన్నాడు, 35 lakhs హౌసింగ్ లోన్ తీసుకున్నాడు, 11% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. లోన్ శాంక్షన్ ఎప్పుడైంది? 10th March 2017కి లోన్ శాంక్షన్ అయింది. ఓకే. నౌ ఇఫ్ మిస్టర్ అంకుల్ హ్యాస్ ఎక్సైజ్ ద ఆప్షన్ ఆఫ్ షిఫ్టింగ్ అవుట్ అంటే డిఫాల్ట్ టాక్స్ రెజ్యూమ్ నుంచి బయటకు వచ్చేసినారు. అజ్యూమ్ దట్ ఎంటైర్ లోన్ వాస్ హౌస్ స్టాండింగ్ యాజ్ ఆన్ 31st March 2026 అండ్ ఇట్ డస్ నాట్ ఓన్ ఎనీ అదర్ హౌస్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఏంది అనేది క్వశ్చన్. ఫస్ట్ మనకేం చెప్తున్నా అంటే ఏముంది? ఎంటైర్ లోన్ వాస్ అవుట్ స్టాండింగ్ లోనే ఉంది లోను. తర్వాత కంప్లీట్ ఎలిజిబుల్ డిడక్షన్ ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్కి ఎంత వస్తుంది అనేది అడుగుతున్నావు. ఓకే. 3,50,000 ఓకేనా? 3,50,000 కదా, 35 lakhs కదా లోన్ అనేది. ఓకే. 35 lakhs ఇంటూ 11% అంటే 3,85,000 అతనికి టోటల్ ఇంట్రెస్ట్. ఈ టోటల్ ఇంట్రెస్ట్ని మనకి ఏమంటారంటే ఫస్ట్ నువ్వు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ దగ్గర సెక్షన్ 24(b)లో మనం క్లెయిమ్ చేస్తాం ఇంట్రెస్ట్ ఆన్ హౌస్. ఇది లెట్అవుట్ కాదు కాబట్టి సెల్ఫ్ ఆక్యుపైడ్కి సంబంధించి కాబట్టి ఓన్లీ 2 lakhs వరకు వస్తుంది. సో ఎంత ఉంది? 3,85,000 నుంచి 2 lakhs తీసేయండి, రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది. ఇంకొకటి చాప్టర్ 6 డిడక్షన్ పోతే 80EE అనేది ఒకటి ఉంటుంది. 80EE అనేది ఉంటుంది. 3,80,000 పోయిన తర్వాత 3,85,000 నుంచి 2 lakhs పోయిన తర్వాత 1,85,000 ఉంటుంది. ఎంత ఉంటుంది? 1,85,000. బట్ 80EEలో ఏం చెప్తానంటే ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు 50,000 మాత్రమే ఉంటుంది. సో మొత్తం నువ్వు 2 lakhs ఏమో పైన 24(b)లో క్లెయిమ్ చేస్తాము. 80EEలో అడిషనల్ 50,000 ఇన్ అడిషన్ టు దిస్. ఇది అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు 80EEలో క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది ఈ సెక్షన్కి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత అయిపోయినాయి? 13th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 14th క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఎవరెవరు కొంతమంది పర్సన్ ఉన్నారు. ఎవరు? A, B, C, D 4 పర్సన్స్ ఉన్నారు. ఓకే. ఏం చేస్తున్నారు ఈ 4 పర్సన్ అనేది చూద్దాం. లోన్ తీసుకున్నారంట ఎంత? 43 lakhs, 45 lakhs, 20 lakhs, 12 lakhs. లోన్ టేకెన్ ఫ్రమ్ హౌస్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, NBFC పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఏ దానికోసం ఫస్ట్ చూద్దాం. వీడు హౌస్ ప్రాపర్టీకి ఎలక్ట్రికల్ వెహికల్కి ఎప్పుడైతే లోన్ అనేది తీసుకుంటామో అది హౌస్ ప్రాపర్టీకి ఉండి NBFC నుంచి తీసుకుంటే డిడక్షన్ అనేది రాదు. సో వీనికి డిడక్షన్ అనేది రాదు ఫస్ట్కి. తర్వాత వీళ్ళకు హౌస్ ప్రాపర్టీ ఉన్నప్పుడు మనం ఇంకోటి ఏం చూడాలంటే SDV చూడాలి, స్టాండర్డ్ డ్యూటీ వాల్యూ చూడాలి. అది కూడా స్టాండర్డ్ డ్యూటీ వాల్యూ కూడా ఎక్సీడ్ 45 lakhs ఎక్సీడ్ కావాలి. 45 lakhs ఉంటే ఓకే, 45కి ఎక్సీడ్ ఉంటే రాదు. సో వీనికి రాదు. B అనేదానికి డిడక్షన్ అనేది రాదు. ఇప్పుడు ఏకి డిడక్షన్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ అమౌంట్ ఆఫ్ 43 lakhs తీసుకున్నాడు. డిస్బర్స్మెంట్ శాంక్షన్ వచ్చేసి 1/4/2021. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%. ఎంత లోన్ అమౌంట్? 43 lakhs అమౌంట్. 43 into 9% చేద్దాం. 43 lakhs into
9% చేస్తే 3,87,000 వస్తుంది. సో 3,87,000 దానిలో మనం ఏం చేస్తాం, ఫస్ట్ 2,00,000 ఒక సైడ్ క్యాలిక్యులేషన్ చేస్తాం. 2,00,000 తీసేస్తే 187 ఉంటుంది. 187లో బట్ ఇప్పుడు ఇందాక మనం చేసినది 80 సంబంధించి, ఏది 80 సంబంధించి. ఇప్పుడు 80 అనే సెక్షన్ వస్తుంది అంటారు. 80 అనే సెక్షన్ వస్తుంది. ఎందుకు? ఇది ఇందాక సెషన్ లోన్కి సంబంధించి చెక్ చేసుకుంటే ఒకవేళ ఆ లోన్ అమౌంట్ అనేది డిస్బర్స్మెంట్కి సంబంధించి ఎప్పుడైంది, లోన్ శాంక్షన్ ఎప్పుడైంది చెక్ చేసుకోవాలి. 16-17లో అయిన లోన్ అయితే 80 తీసుకోవాలి. ఏమంటారు? ఫైనాన్షియల్ ఇయర్ 16-17కి సంబంధించినది అయితే 80 తీసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత వచ్చినది ఏదైతే ఉందో 80లో ఉంటుంది. 80EEలో తీసుకోవాలి. జస్ట్ సెకండ్, 80EEలో తీసుకోవాలి అన్న ఒక చోట ఏమన్నా ఉన్నాయా? 80EEA ఓకే. డేట్ డిడక్షన్ చూడండి. లోన్ శాంక్షన్ ఎప్పుడు ఉండాలి? 19 నుంచి 22 ఆ మధ్యలో ఉంటేనే 80EEలో డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. 80EEలో మీకు రావాలంటే దీని డేట్ చూడండి. 80EEలో అంటే 16-17. ఇక్కడ ఎస్డివి వాల్యూ ఎంత? 50 lakhsకి సంబంధించి లోపల ఉండాలి. లోన్ శాంక్షన్ అనేది 35 lakhs లోపల ఉండాలి. నెక్స్ట్ దాని తర్వాత ఇది చూసినాము. దీని కండిషన్ ఏమన్నాము? 45 లోపల ఉండాలి ఎస్డివి. ఇండివిజువల్ షుడ్ నాట్ బి ఎలిజిబుల్ టు క్లైమ్ 80E. ఎందుకు? 16-17 అక్కడే ఉంటేనే వస్తుంది. 19-20 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ వచ్చేస్తాడు కాబట్టి వీటికి సంబంధించి ఇక్కడ డిడక్షన్ ఎంత వస్తుంది? 1,50,000 వరకు వస్తుంది. 80EE అయితే ఓన్లీ 50,000. 80EEA అయితే 1,50,000 వస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు ఎంత కావాలి? 3,87,000 నుంచి 2,00,000 వెళ్ళిపోయింది. 1,87,000. 1,87,000 మొత్తం వస్తుందా అంటే కాదు, నాకు వచ్చేది 1,50,000. సో ఇదేమో సెక్షన్ 24B దగ్గర తీసుకుంటా. ఇదేమో 80EEA కింద చాప్టర్ 6 డిడక్షన్లో తీసుకుంటా. ఎవరు? ఏకి సంబంధించి 2,00,000, 1,50,000. తర్వాత ఇంకొకటి ఎవరు? బీది రాదని చెప్పినాము. ఇక్కడ డిడక్షన్ రాదు. 24Bని క్లెయిమ్ చేయొచ్చు. సో 45 lakhs into 9% 2 lakhs క్లెయిమ్ చేస్తాడు. 80EEA రాదు. ఎందుకు? ఎన్బిఎఫ్సితో తీసుకుంటే రాదు. ఎక్సీడింగ్ 45 lakhs ఉంది కాబట్టి రాదు స్టాండ్ డ్యూటీ వాళ్ళు. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత 80 ఇవి వీళ్ళెవరు? వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్కి ఏమంటే 80EEBకి సంబంధించినది ఉంటుంది. ఇది అనుకుంటా 80EEB చూడండి. 80EEB ఏం చెప్తారు కండిషన్స్? 80EEBకి లోన్ అనేది 19-20 నుంచి 30-23 లోపల ఏ దానికోసం తీసుకోవాలి? పర్చేజ్ ఆఫ్ వెహికల్ కోసం తీసుకోవాలి. లోన్ షుడ్ బి శాంక్షన్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే బ్యాంకు, స్పెసిఫైడ్ ఎన్బిఎఫ్సి మాత్రమే. ఎస్ఎస్సి షుడ్ బి ఇండివిజువల్స్. 19 నుంచి మధ్యలో 31/3/2023 మధ్యలో రావాలి. ఇప్పుడు వీళ్ళ డేట్స్ చూస్తాం. సో ఎప్పుడు వచ్చింది లోన్ శాంక్షన్ ఎప్పుడుంది? 1/4/20. ఇది 31/3/19. ఇక్కడ 1/4/19 అన్నాడు. ఇది 1/4/19 అన్నాడు. 1/4/19కి ముందర ఇది కాబట్టి వీనికి డిడక్షన్ అనేది రాదు. ఇది అప్పుడు ఎంతవరకు? 31/3/23 వరకు అన్నాడు. ఇది చూడండి మళ్ళీ కండిషన్ 31/3/23 వరకు టైం ఉంటుంది. 31/3/23 వరకు వీడు అంటే వీనికి వస్తుంది. సో 20 lakhs అమౌంట్. కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్తో మనకి సంబంధం లేదు. లోన్ అమౌంట్ మనకి ఎంత మనం తీసుకునేది 2 lakhs. అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఎంత వస్తుంది? 1,50,000 డిడక్షన్ అనేది ఎంత వస్తుంది? మ్యాక్సిమం సబ్జెక్టు 1,50,000 అనేది. సో 20 lakhs into 10% అంటే 2 lakhs. 2 lakhs అంటే నేను ఎంత క్లెయిమ్ చేయొచ్చు? 1,50,000 మాత్రమే క్లెయిమ్ చేయొచ్చు. సో సి 1,50,000 క్లెయిమ్ చేస్తాడు. డికి రాదు ఎందుకంటే బిఫోర్ 1/4/2019 ఉంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15th క్వశ్చన్ చూద్దాం. 15th క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, 80Gకి సంబంధించి 80G డొనేషన్స్కి సంబంధించి. సో చూద్దాం. మిస్టర్ అర్జున్ ఉన్నాడు, అతని ఏజ్ ఎంత, 45 years. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత, 8,85,000 గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకే. ప్రీమియం పేడ్ టు ఇన్సూరెన్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మేజర్ డాటర్ పాలసీ టేకెన్ 1/4/2019. అష్యూడ్ వాల్యూ 1,80,000. ఎంత వస్తుంది, 1,80,000 into 10% అంటే 18,000 ఆర్ 20,000, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 18,000 వస్తుంది. సో 18,000ని డైరెక్షన్ తీసుకోండి 80Cలో. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ సెల్ఫ్ స్పౌజ్ 14 + 15. 14 + 15 అంటే 29. 29లో మనకి ఎంత వస్తుంది, 25 వస్తుంది. ఏది ఇది, 80Dకి సంబంధించి. ఇది 80Dకి సంబంధించి ఎంత వస్తుంది, 25 క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ డొనేషన్ టు పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్ అండర్ 80Gకి సంబంధించి, అది పక్కన పెట్టేద్దాం. లైఫ్ ఇన్ ఎల్ఐసి పెన్షన్ ఫండ్ 60,000. ఏమిది, ఎల్ఐసి పెన్షన్ ఫండ్కి సంబంధించి. ఫండ్ అంటేనే మనం ఇందాక చెప్పినాం 80CCC. పెన్షన్ స్కీమ్ అంటే 80CCDకి పోతా, పెన్షన్ ఫండ్ అంటే 80CCCకి వచ్చేస్తా. ఎంత ఇది, 60,000. నెక్స్ట్ డొనేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ పెన్షన్ ఫండ్ అయిపోయింది. నెక్స్ట్ డొనేషన్ పక్కన పెట్టేద్దాం. డొనేషన్ పిఎం కేర్స్ పక్కన పెట్టేద్దాం. డొనేషన్ టు అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ పక్కన పెట్టేద్దాం. డిపాజిట్ PPF 1,20,000. చూడండి 1,20,000. ఈ మూడు మళ్ళీ 80CCE రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఓన్లీ 1,50,000 వరకు మాత్రమే. సో 1,50,000 మాత్రమే తీసుకోండి బాబు అని చెప్తుంది. నెక్స్ట్ 80CCE రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత ఇంకోటి మనకు వచ్చినాయి 25,000. సో 1,50,000, 8,85,000 నుంచి 1,50,000ని -25. జస్ట్ క్యాలిక్యులేటర్ తీసుకుని 8,85,000 మైనస్ 1,50,000 సారీ 8,85,000 మైనస్ 1,50,000 మైనస్ 25,000 చేసేస్తే ఎంత వస్తుంది, 7 lakhs. 1,50,000 ప్లస్ 25 1,75,000 అవుతుంది. కరెక్టేనా? 8,85,000 మైనస్ అంత 8,85,000 నుంచి 1,50,000 మైనస్ 25,000 అంటే 7,10,000. దీన్ని ఏమంటామంటే మనం అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటాం. ఏమంటారు, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటాం. ఇప్పుడు చూడండి ఏంటి ఉన్నాయి, ఓన్లీ డొనేషన్ చూద్దాం. ఇప్పుడు డొనేషన్స్లో 4 కేటగిరీస్ ఉంటాయి. ఏవి, డొనేషన్లో 4 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఏమేమి చెప్తున్నారు, ఫస్ట్ది డొనేషన్ టు పబ్లిక్ చారిటీ. అంటే చారిటీకి ఇచ్చినప్పుడు 15% క్వాలిఫైయింగ్ అమౌంట్, 50% క్వాలిఫైయింగ్ అమౌంట్, సబ్జెక్ట్ టు క్వాలిఫైయింగ్ అమౌంట్ అది. నెక్స్ట్ డొనేషన్ టు చిల్డ్రన్స్, ఎవరికి, పిల్లలకి సంబంధించి 100% తీసేసుకోవచ్చు. ఎంత, 100%. ఇది అంటే 25 డైరెక్ట్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ డొనేషన్ టు పిఎం కేర్ ఫండ్, పిఎం అంటే కూడా 100% తీసేసుకోవచ్చు. ఎంత, 10,000. సో 10,000, 25 + 10,000 పక్కన తీసేసుకోవచ్చు. 30,000కి డైరెక్ట్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ప్రమోషన్ టు ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఇది కూడా 100%, బట్ క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్ టు క్వాలిఫైయింగ్ అమౌంట్ అంటాం. సో ఈ రెండు సబ్జెక్టు క్వాలిఫైయింగ్ అమౌంట్స్ ఏవేవి, ఇదేమో 100%కి సంబంధించి 40,000, ఇదేమో 50%కి సంబంధించి. ఫస్ట్ 25,000, 10,000 మొత్తం ఎంత అవుతుంది, అమౌంట్ చెక్ చేసుకోవాలి. నాకే మొత్తం అమౌంట్ అనేది ఎంత వస్తుంది, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అనేది చెక్ చేసుకుందాం. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ నాకు ఎంత వచ్చింది, 7,10,000. నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసి పెట్టేసాను. ఎంత, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అనేది 7,10,000. ఇప్పుడు ఈ 7,10,000ని నేను చూసుకోవాలి. 7,10,000లో ఫస్ట్ 100% క్వాలిఫైయింగ్ ఎవరు ఉన్నారు, ఫ్యామిలీకి సంబంధించి. సో 7,10,000 100%కి ఎంత, 40,000. ఎస్, 40,000. 7,10,000 నుంచి 40,000, 7,10,000 ఇంటూ 10% వేయాలి అంటే 71,000 వస్తుంది. సో 71,000లో 40,000 తీసేస్తే 71,000లో
40,000 తీసేస్తే 31,000. 31,000 ఫుల్ వస్తుందా అంటే కాదు 50% మాత్రమే వస్తుంది. సో 31,000 ఇంటూ 50%, 15,500. సో 15,000, జస్ట్ సెకండ్, 15,500 ప్లస్ 40,000. తర్వాత ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి, ఏవేవి? 25, 10, 35,000. సో 35,000. సో మొత్తం తీసుకుంటే ఇక్కడ నుంచి 25, 10, 40, 15,500, 90,500. సో 90,500 నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. 6,19,500. సో ఆల్రెడీ నాకు ఇందాక వేసినవి 7,10,000 మైనస్ 90,500 చేస్తే నాకు వచ్చే అమౌంట్ 6,19,500. అది డొనేషన్స్ 80G డొనేషన్స్ క్యాలిక్యులేషన్ చేయాల్సినది చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఏమంటాడు, ఫస్ట్ టైం చేయాలా అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అదే ఎట్లా వస్తుంది? గ్రాస్ టోటల్ ఇన్కమ్ని తీసుకొని దాని నుంచి అమౌంట్ ఆఫ్ డిడక్షన్స్ అన్ని తీసుకోవాలి, 80 నుంచి 80U వరకు, ఎక్సెప్ట్ 80Gని పక్కన పెట్టేస్తే అప్పుడు నీకు అడ్జస్టెడ్ టోటల్ వస్తుంది. దాని నుంచి 10% తీసుకోవాలి. సో 10% తీసుకుంటే 71,000 వస్తుంది. 71,000లో క్వాలిఫైయింగ్ అమౌంట్స్కి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ 40,000 అనేది 100%కి సంబంధించి కాబట్టి తీసేసుకుంటా. రిమైనింగ్ దానిలో 50% తీసుకుంటా. 31,000 వస్తుంది. 31,000లో 50% అంటే 15,500 వస్తుంది. దట్ ఈస్ 80G డిడక్షన్కి సంబంధించిన క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th వన్. ఏమంటున్నారు? రాకేష్ అనే పర్సన్ ఉన్నాడు. ఓకే, ఏం చేస్తున్నాడు రాకేష్ అనే పర్సన్? అతనికి టోటల్ ఇన్కమ్ ఉంది. బిఫోర్ అలౌయింగ్ డిడక్షన్ 80GG. 80GG అని చెప్తుంది రెంట్కి సంబంధించి. రెంట్కి సంబంధించి ఎంత తీసుకోవచ్చు అంటే లీస్ట్, అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి. నువ్వు ఎంతైతే రెంట్ పే చేసినావో రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ టోటల్ ఇన్కమ్ తీసుకోవాలి. ఆర్ 25% ఆఫ్ టోటల్ ఇన్కమ్. మొత్తం టోటల్ ఇన్కమ్ చేస్తే 25% వేసుకోవడం. ఆర్ 5,000 పర్ మంత్, అంటే ఎంత? 60,000 తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈ లోయర్ తీసుకోవాలి. 80GG. 80GG ఎవరికి వస్తుంది? ఎవరైతే శాలరీ లేకుండా ఉంటుందో వాళ్ళకి. శాలరీకి అయితే HRA క్లెయిమ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్, సో బిజినెస్ పర్సన్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ అలౌయింగ్ డిడక్షన్స్ 80GGకి ఫర్ అసెస్మెంట్ 26, 27కి ఎంత ఉంది? 4,60,000. రెండు ఎంత వేసినాడు? 12,000 పర్ మంత్. సో 12,000 పర్ మంత్. 12,000 ఇంటూ 12 తీసుకుంటే 1,44,000 వస్తుంది. సో రెంట్ పేడ్ ఎంత? 1,44,000. ఫస్ట్ మనం ఏమన్నాము? 1,44,000 నుంచి 10% ఆఫ్ టోటల్ ఇన్కమ్ తీసుకోవాలి. టోటల్ ఇన్కమ్ మనకి ఎంత చెప్పినాడు? 4,60,000 చెప్పినాడు. సో 4,60,000 10% అంటే 46,000 తీసేయండి. సో 1,44,000 మైనస్ 46,000. సో 98,000 ఫస్ట్కి సంబంధించినది. దాని తర్వాత మనం ఏమన్నాము? 25% ఆఫ్ సచ్ టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది దానికి? టోటల్ ఇన్కమ్ 4,60,000. సో 4,60,000 ఇంటూ 4,20,000 ఇంటూ 25% ఎంత వస్తుంది అప్పుడు? 115. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ ఏం తీసుకోవాలా? 5,000 పర్ మంత్, అంటే ఎంత? 60,000. సో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 60,000. డిడక్షన్ ఎంత తీసుకోవాలి? 60,000 డిడక్షన్ అనేది ఆలోచిస్తారు. 80GGలో రెంట్కి సంబంధించి క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th వన్. ఏం చెప్తున్నారు 17th క్వశ్చన్లో? డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 25-26 ఏమంట? ప్రీవియస్ ఇయర్ 25-26 స్కై లిమిటెడ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ ఉంది. కాంట్రిబ్యూషన్ చేసింది ఎంత? 3.5 lakhsని. ఎవరికి? ఎలక్ట్రల్ ట్రస్ట్కి. ఇంకా అయింది 52,000. సో 3.5 ప్లస్ 50,000 4,02,000. సో 4,02,000ని వాళ్ళు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. ఇది కంపెనీ కాబట్టి 80GGB అనేది ఒక సెక్షన్ ఉంటుంది. 80GGBలో మొత్తం డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. సో ఈ ద కంపెనీ ఎలిజిబుల్ ఫర్ రిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ కాంట్రిబ్యూషన్ ఎక్స్పెండిచర్ అజ్యూమింగ్ దట్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై చెక్ చేసినారు. అండ్ వాట్ ఈస్ ద క్వాంటమ్ ఎంత? అండ్ ఆప్ట్ అవుట్ స్కై లిమిటెడ్ డస్ నాట్ ఆప్ట్ అవుట్ ఫర్ సెక్షన్ 115BAA. అయితే ఏమైతే చూద్దాం. ఫస్ట్ ఒక ఇండియన్ కంపెనీ ఉంది. ఇండియన్ కంపెనీ వాళ్ళు ఎలిజిబిలిటీలోకి వస్తారు 80GGBకి సంబంధించి. ఇప్పుడు వీళ్ళకి కాంట్రిబ్యూషన్ చేస్తే ప్రీవియస్ ఇయర్లో ఎవరికి? ఒక పొలిటికల్ పార్టీ కానీ ఎలక్ట్రల్ ట్రస్ట్ కానీ. మన వాళ్ళు చేసినది ఎవరికి? ఎలక్ట్రల్ ట్రస్ట్కి చేసినారు. ఎలక్ట్రల్ ట్రస్ట్కి చేసినాడు అమౌంట్. అండ్ ఫర్దర్ వర్డ్ కాంట్రిబ్యూషన్ అంటే 293A ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం సాటిస్ఫై అయి ఉండాలా. అందులో ఎక్స్పెండిచర్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. అడ్వర్టైజ్మెంట్ బోచర్ పొలిటికల్ పార్టీకి. దేర్ ఫోర్ స్కై లిమిటెడ్ అనేది ఎలిజిబిలిటీలోకి వస్తుంది.
4,02,000 under 80 GGBలో in respect of sum of 3.5 to electoral trust and 52,000 for incurred in its advertisement brochure of political పార్టీ. వాళ్ళు పొలిటికల్ పార్టీకి సంబంధించి. ఇక్కడ వీళ్ళు కన్సెషనల్ రేట్‌ని ఆఫ్ చేసుకోలే. డస్ నాట్ ఆప్ట్ ఫర్ 115 BAA కన్సెషనల్ రేట్ ఆర్ ఇంకొకసారి ఏమంటారంటే 115 BAB. ఈ కన్సెషనల్ రేట్‌ని తీసుకోలే కాబట్టి డిడక్షన్ అనేది అలో చేస్తారు. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే నోటెడ్ దట్ ఇది స్పెసిఫిక్ డిసలవెన్స్ ఎక్కడ 37(2)(b)లో బిజినెస్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఇంకా దానిలో అడ్వర్టైజ్మెంట్‌లో బ్రోచర్ ఆఫ్ పొలిటికల్ పార్టీకి ఎక్స్‌పెండిచర్ 52,000 ఏదైతే ఉందో అదే ఈ 52,000 బ్రోచర్ పొలిటికల్ పార్టీకి సంబంధించినది అది తీసేస్తాం, డిసల్వెన్స్ చేసేస్తాం. సో ఇన్కర్డ్ బ్రోచర్ పొలిటికల్ పార్టీ therefore expenditure of 52,000 disallowed while computing the business income or gross total income. బట్ ఓవర్ మనకి ఇండియన్ కంపెనీకి అలో చేస్తారు డిడక్షన్ అండర్ సెక్షన్ 80 GGBలో గ్రాస్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ థర్డ్ క్వశ్చన్ ఐ థింక్ అయిపోయినాయి అనుకుంటా. సో నెక్స్ట్ ఇవి ఇన్కమ్ బేస్డ్కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ సమ్మరీకి వచ్చినాము. ఏటీఐఏ ఏబిఐసి వేర్ ఈజ్ దట్, వాట్ ఈజ్ దట్, నెక్స్ట్ క్వశ్చన్ దట్. ఓకే, క్వశ్చన్ వచ్చేసి 18th క్వశ్చన్ ఏమంటున్నా. 18th క్వశ్చన్ వికాస్ అనే ఒక పర్సన్ వాడు బిజినెస్ స్టార్ట్ చేసినాడు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఇంపార్టెంట్. ఈ తర్వాత ఎంప్లాయీస్ని తీసుకున్నాడు. ఎంత 420. సో ఏదో 420 పని చేయాలనుకుంటున్నాడు. న్యూ ఎంప్లాయీస్ని తీసుకున్నాడు. ఓకే, డీటెయిల్స్ ఇచ్చినాడు. న్యూ ఎంప్లాయీస్కి సంబంధించి ఎంతమంది 75 ప్లస్ 125 ప్లస్ 120 ప్లస్ 100 అంటే 420 టోటల్ అయిపోతుంది. నా డేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 1/4/2025, 1/5/2025, 1/7/2025, 1/9/2025. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కంప్యూటర్ కాబట్టి ఎంప్లాయీస్ ఎవరైతే వచ్చింటారో మినిమం మోర్ దెన్ 20 to 40 డేస్ ఉండాలా. తర్వాత లెస్ దెన్ 25,000 అమౌంట్ ఉండాలా. వాళ్ళకి ఇచ్చే అమౌంట్మెంట్స్ వాళ్ళు ఆర్పిఎఫ్లో ఆర్పిఎఫ్ చదువుకున్నారు వాళ్ళకి. తర్వాత ఆడిట్ అనేది చేస్తుండాలి. సో క్వశ్చన్ కంటిన్యూషన్ చేసుకుందాం. ఫస్ట్ కిందికి వచ్చేద్దాం. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, రెగ్యులర్ అంటే వీళ్ళు పార్టిసిపేట్ ఇన్ ఆర్పిఎఫ్ అంటే క్యాజువల్ వాళ్ళు ఆర్పిఎఫ్లో చేయరు, అంటే వాళ్ళకి డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి రాదు. 80JJAA ఇఫ్ ఎనీ అవైలబుల్ టు మిస్టర్ వికాస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 16-17 if the profit and gain thereof for manufacturing computer that year is 90 lakhs and his total turnover of 11.48 crores. What would be your answer if commenced business of manufacture of leather కైతే ఇక్కడ 240 days అని నేను ఇందాక చెప్పినది. 240 డేస్లో 150 డేస్ని మనం పెట్టుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఆర్పిఎఫ్లో లేరు కాబట్టి రాదు. వీళ్ళు 25,000కి ఎక్సీడ్ అయింది కాబట్టి వీళ్ళు కూడా రారు. నెక్స్ట్ 19 అంటే 240 డేస్కి తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు రారు. ఓన్లీ వీళ్ళు మాత్రమే వస్తారు. ఎంత అమౌంట్ 24,000 ఇంటూ ఎప్పుడు స్టార్ట్ అయినారు, ఏప్రిల్లో, అంటే 12 months ఉన్నారు. 24,000 ఇంటూ 12 ఇంటూ ఎంతమంది ఎంప్లాయీస్ 75 ఎంప్లాయీస్. సో క్యాలిక్యులేషన్ చేద్దాం. 24,000 ఇంటూ 12 ఇంటూ 75 మొత్తం 2 crores 16 lakhs వస్తుంది. సో 2.16. దీనిపైన 30% క్లెయిమ్ చేయొచ్చు డిడక్షన్కి. ఇంటూ 30% 6.48 lakhsని వాళ్ళు డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. 6.64 lakhs 80,000ని డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ ఏమి, బిజినెస్ లెదర్ వాళ్ళు అయితే ఏమి మనకి వీళ్ళిద్దరైతే ఎట్లా రారు. వీడు వస్తాడు 24,000 అంటే దీనికి మళ్ళీ అడిషన్ అని అమౌంట్ అవుతుంది. ఎన్ని మంత్స్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 7 monthsకి సంబంధించి. సో 24,000 ఇంటూ 7 months ఇంటూ 100 తీసుకుంటే 384. దాని మీద 30% డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు 80JJAAలో. సో లెదర్ వాళ్ళకైతే 150 డేసే తీసుకుంటాము.
వీళ్ళకైతే 240 డేస్ తీసుకుంటాము. ఎక్కడిచ్చిన 240 డేస్. యెస్. మినిమమ్ పీరియడ్ వచ్చేసి 240 డేస్ అనేది తీసుకుంటాము. ఓన్లీ 75 ఎంప్లాయీస్ మాత్రమే తీసుకున్నాము ఇక్కడ. ఎందుకు డు నాట్ పార్టిసిపేట్ ఆర్‌బీఎఫ్ క్యాజువల్ అనేది తీసేసినాము. 125 వాళ్ళకి 25,000 ఎక్సీడ్ అయితే రావు. సో, ఆర్‌పీఎఫ్‌లో ఉండాలి. ఎమ్యూల్‌మెంట్స్ 25,000 లోపల ఉండాలి. వాళ్ళ వర్క్ అనేది మోర్ దెన్ 240 డేస్ ఉండాలి. ఇవి మెయిన్ కండిషన్స్. నెక్స్ట్ క్వెషన్ 18థ్ అయిపోయింది. 19థ్ క్వెషన్ చూద్దాం. 19థ్ క్వెషన్ ఏం చెప్తున్నారు? వేర్ ఈస్ ద 19థ్ క్వెషన్? యెస్, హియర్. 19థ్ క్వెషన్. మిస్టర్ ఆకాష్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఇతనికి ఏమొచ్చింది? రాయల్టీ ఎర్న్ చేసినాడు. ఎంత రాయల్టీ ఎర్న్ చేసినాడు? 2,88,000 రాయల్టీ వచ్చింది అతనికి. ఓకే. ఫ్రమ్ ఫారిన్ కరెన్సీ బుక్‌లకు సంబంధించి అంటే 80 క్యూబీ అనేది వస్తది. ఎంతవరకు? అప్ టు 3 లాక్స్ వరకు ఆర్ నెట్ అమౌంట్ ఎంతైతే వస్తదో దానికి సంబంధించి క్యాలిక్యులేషన్ చేస్తాము. ఇక్కడ పర్సెంటేజ్‌లో ఉంది కాబట్టి 15% మాత్రమే తీసుకోవాలి. లంప్ సమ్‌లో లేదు కాబట్టి. సో, 15% అంటే 3% డిసలవెన్స్ అయిపోతది. నెక్స్ట్ 2,88,000 మొత్తం అమౌంట్ కాబట్టి 2,88,000 ఇంటూ 15/18 చేసుకోవాలి. జస్ట్ సెకండ్ క్యాలిక్యులేటర్ తీసుకొని 2,88,000 ఇంటూ 15/18 అంటే 2,40,000 ఎంత? 2,40,000కి సంబంధించి. ఓకే, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ రాయల్టీ. బట్ ఏమవుతుందంటే ఎక్స్‌పెండిచర్ ఇంకర్డ్ బై ద హిమ్ ఫర్ ఎర్నింగ్ ఈజ్ రాయల్టీ 40,000. 40,000 ఎక్స్‌పెండిచర్‌ని ఇంకర్ అయినాడంట. ఓకే. అవి ఎక్స్‌పెండిచర్‌ని మనం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, ఎంత? 40,000 డిడక్షన్‌ని క్లెయిమ్ చేసుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ వాస్ ఎంత? ద అమౌంట్ రెమిటెడ్ టు ఇండియా టిల్ అంటే 6 మంత్స్‌లో ఎంత రెమిట్ అయిందో చూసుకోవాలి. ఎంత రెమిట్ అయింది? 2,30,000. సో, 2,40,000 నీకు ఇయ్యరు. 2,30,000 మాత్రమే ఇస్తారు. సో, 2,30,000 నుంచి 40,000 నువ్వు ఖర్చు పెట్టావు కాబట్టి 2,30,000 నుంచి 40 పోతే 1,90,000 డిడక్షన్ వస్తది. నీ టోటల్ ఇన్‌కమ్ ఎంత? 2,88,000. దాని నుంచి ఎక్స్‌పెండిచర్ 40 తీసేస్తే 2,48,000. 2,48,000 నీ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. 1,90,000 నీ డిడక్షన్ 80 క్యూబీలోకి సంబంధించినవి. సో, దట్ ఈస్ క్వెషన్ నెంబర్ 19థ్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ 20 ఏమంటున్నారో చూద్దాం. 20లో ఇక్కడ ఒక శివపాల్ అనే పర్సన్ ఉన్నాడు. అతడు రెసిడెంట్ ఇండివిజువల్. అతని ఏజ్ వచ్చేసి 64. 64 అంటేనే ఏమొస్తారు? సీనియర్. సో, సీనియర్ 64లో ఉన్నాడు కాబట్టి వీనికి ఏమంటే 80 టీటీబీ డిడక్షన్ అనేది వస్తుంది. 50,000 ఇంట్రెస్ట్కి వస్తుంది. ఏ ఇంట్రెస్ట్ అన్నా ఇంట్రెస్ట్ ఏదైనా ఉన్నాను కానీ. ఓకే. నౌ 1,40,000 వచ్చింది. ఎక్కడి నుంచి? బిజినెస్ ఇన్కమ్ నుంచి. ఇది బిజినెస్ ఇన్కమ్ నుంచి. లాటరీ ఇన్కమ్ నుంచి 1,60,000 వచ్చింది. సో, 1,40,000 ప్లస్ 1,60,000 అంటే 2,00,000 3,00,000 సంథింగ్ వస్తుంది అనుకుంటా. ఈ ఆల్సో ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ 51,000 ఉంది విత్ బ్యాంక్. సో, 3 ఇన్కమ్స్ వానికి వేసుకోండి. 3 ఇన్కమ్స్ 1,40,000 ప్లస్ 51 ప్లస్ 1,60,000 మొత్తం 3,51,000. 64 ఇయర్స్ అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత ఉంటుంది? 3,00,000 ఉంటుంది. పక్కన పెట్టేద్దాం. ఈ ఇన్వెస్టెడ్ 1,50,000. సో, 3,50,000లో మళ్ళీ 1,50,000 అతను ఖర్చు పెట్టినాడంట. ఓకే. ప్లస్ మనకి ఇందాకనే చెప్పినాం 80 టీటీబీలో 50,000 క్లెయిమ్ చేసుకోవచ్చు అని. మొత్తం 2,00,000. సో, 2,00,000 ఉంది. బట్ ఇందాకనే నేను చెప్పినాను డిడక్షన్స్ అనేది చాప్టర్ 6 డిడక్షన్స్ అనేది స్పెషల్ రేట్స్ వాళ్ళకి రావు. స్పెషల్ రేట్స్ అంటే ఏవేవి ఉంటాయి? 111, 112, 112A లాటరీ, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ. సో, ఇక్కడ విన్నింగ్ ఫ్రమ్ లాటరీకి ఎంత ఉంది? 1,60,000 ఉంది. సో, 1,60,000కి రాదు. 1,40,000 ప్లస్ 51,000 తీసుకుంటే 1,91,000. సో, 1,91,000 మాత్రమే తీసుకోవాలి. 1,60,000ని ఇన్కమ్‌గా చూపించుకోవాలి. సో, ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ ఇండివిజువల్ ఏజ్ 60 ఆర్ మోర్ అయితే ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ అప్ టు 50,000 వస్తది. 180 టీటీబీలో. తర్వాత అగ్రిగేట్ డిడక్షన్ అనే చాప్టర్ 6 డిడక్షన్‌లో 2,00,000 ఉన్నప్పటికీ పర్మిషబుల్ డిడక్షన్ వచ్చేసి కెనాట్ ఎక్సీడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్స్క్లూజివ్ చేసేయాలి. లాంగ్ టర్మ్‌వి, షార్ట్ టర్మ్‌వి, స్పెషల్ రేట్‌వి. సో, మాక్సిమం పర్మిషబుల్ వచ్చేసి 1,91,000. ఇది క్వెషన్ నెంబర్ 20. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 21 చూద్దాం.
ఏం చెప్తున్నా క్వశ్చన్ నెంబర్ 21కి సంబంధించి. జస్ట్ సెకండ్ ఇక్కడ ఉంది. సో ఏమంటున్నా ఏబీసీ ఫర్నిష్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2026కి సంబంధించి. ఏమంటున్నా టర్న్ ఓవర్ ఆఫ్ యూనిట్ ఏ లొకేటెడ్ ఇన్ సెడ్జెస్. సెడ్జ్కి సంబంధించి వచ్చిందంటే సెక్షన్ ఏది ఉంటుంది 10 ఏఏకి సంబంధించి ఉంటుంది. ఓకే, ఏలో ఏం చెప్తారు, నెట్ ప్రాఫిట్ ఇంటూ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్తో చేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని 100% ఆర్ 50% ఆర్ 50% డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 5 yearsకి 50, నెక్స్ట్ 5 yearsకి ఫస్ట్ 5 yearsకి 100%, నెక్స్ట్ 5 yearsకి 50%, నెక్స్ట్ 5 yearsకి రీఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అకౌంట్ ఉంటుంది, దానికి సంబంధించి డిపాజిట్ చేస్తారు. ఆర్ 50% అనేది విచ్ ఎవర్ రీక్లోయర్ అట్లా చూసుకుంటాం అనమాట. ఫస్ట్ వీళ్ళు బిజినెస్ పెట్టినది ఇన్ఫర్మేషన్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 30 కన్వర్ట్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత 60, టోటల్ టర్న్ ఓవర్ 120 అంటే కింద 120 వచ్చేస్తుంది. ప్రాఫిట్స్ ఆఫ్ బిజినెస్ యూనిట్ ఏ లొకేటెడ్ ఇన్ హెజ్ 45, ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ 60, టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ యూనిట్ బి అనేది డిటిఏకి రాదు, ప్రాఫిట్ ఇది రాదు. కంప్లీట్ డిడక్షన్ అసెస్మెంట్ ఇయర్ అండ్ కమెన్స్మెంట్ వచ్చేసి 1920. ఎప్పుడు అసెస్మెంట్ ఇయర్ 1920కి చేసినారు. 1920 నుంచి 5 years అంటే దీనికి 5 యాడ్ చేస్తే 24, 25 వస్తుంది. అసెస్మెంట్ ఇయర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1920 అంటే ఫైనాన్షియల్ 24-25 వస్తుంది. మనం ఇక్కడ అసెస్మెంట్ 2025 26లోకి వచ్చేస్తాము. అంటే 50% డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. సో 50% డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. సో 45 into 60 మనం వేసినది కరెక్టేనా, 45 into 60/120. సో 45 into 60/120 into 50% తీసుకోవాలి, డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. సో 50% ఆఫ్ ప్రాఫిట్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఎక్స్పోర్ట్ ఆర్టికల్స్ థింగ్స్ సర్వీసెస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్స్టాండ్ 10 year. ఎందుకు సిన్స్ ఫైనాన్షియర్ ఇక్కడ ఫైనాన్షియర్ మనకి 25-26 అవుతుంది, 25-26 అవుతుంది. 7th year కమెన్సింగ్ అవుతుంది అంటే 5 years తర్వాత కాబట్టి ఏం చేస్తున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆర్టికల్స్ కానీ థింగ్స్ కానీ ఏవో ఒకటి చేస్తున్నప్పుడు ప్రొవైడెన్స్ ఆఫ్ సర్వీసెస్కి యూనిట్ సెట్కి సంబంధించి 10 yearలో ఎక్స్పోర్ట్ ఆర్టికల్స్కి సంబంధించి ఎంతైతే అమౌంట్ వచ్చి ఉంటుందో బిజినెస్కి సంబంధించి దానిలో సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ మనం డిడక్షన్ క్లెయిమ్ చేయాలి 50%కి. నో డిడక్షన్ 10 AA ఇది అలవబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యూనిట్ బి. ఎందుకంటే ఇది డిటిఏలో ఉంది, సెజ్ కాదు వాళ్ళు చెప్పింది, సెజ్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తాడు 10AA అనేది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్. నెక్స్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.